నా పేరు మేకల శ్రీనివాస్. నేను మంచిర్యాల నుండి రావడం జరిగింది. ఈ యొక్క కాస్మిక్ వాలిని స్థాపించినటువంటి యొక్క సరోజనమ్మ గారికి శతకోటి వందనాలు, అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఎందుకంటే ఈ యొక్క కాస్మిక్ వాలిలో నిజంగా అద్భుతమైన శక్తి ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్క చెట్టును చూసినా, ప్రతి ఒక్క రాయిని చూసినా, ప్రతి దాంట్లో కూడా ఈ యొక్క విశ్వశక్తి అనేది నాకు కనిపించింది. ఎందుకంటే నేను ఇక్కడ చేతి విజ్ఞానానికి 22వ తారీఖు వచ్చిన, అందరూ వెళ్ళిపోయినా కూడా నేను ఉండడం జరిగింది. దాదాపుగా నేనే లాస్ట్గా వచ్చి ఇక్కడ ఉన్నది. చాలామంది వెళ్ళిపోయారు, 200 మంది దాకా వచ్చారు, అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని యొక్క విశ్వశక్తి చాలా అద్భుతంగా ఉన్నది. అంత మాటలకు ఇది చెప్పడానికి వీలు లేదు. మాటలకు అందనటువంటి యొక్క విశ్వశక్తి ఉన్నది. ప్రతి ఒక్క ఎక్కడ మనము ధ్యానం చేసినా కూడా ఆటోమేటిక్గా మనము ఆ యొక్క విశ్వానికి మనము కనెక్ట్ అవుతున్నాము. దీంతో నాకు చాలా అనుభూతి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ అసలు చెట్టు కింద కూర్చున్నా, ఏ రాయి మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా విశ్వశక్తి అనేది ఒక నదిలా ప్రవహిస్తూనే ఉన్నది. కాబట్టి అందుకే నేను ఇక్కడ ఇంకా 2 రోజులు ఉన్నాం. దాదాపుగా ప్రతి నెలలో కూడా నేను వద్దాం అనుకుంటున్నాను. ఒక 2-3 రోజులు మీరు ఎవరైనా కూడా, ఎవరికైతే ధ్యానం కుదరని వారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ధ్యాన స్థితి ఖచ్చితంగా అనుభవిస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ యొక్క విశ్వశక్తి అనేది విస్తారంగా ఉన్నది. అది మాటలకు అందనటువంటి యొక్క విశ్వశక్తి మనం ఇక్కడ నేనైతే అనుభవించినాను. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాస్మిక్ వాళ్ళకి రండి, ధ్యాన స్థితి పొందండి. ఖచ్చితంగా మీకు ధ్యానం కుదురుతుందని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి యొక్క శక్తిపీఠాల దగ్గర ధ్యానం చేయడం జరిగింది. ఒక్కొక్క శక్తిపీఠం దగ్గర కూర్చున్నప్పుడు ఒక్కొక్క నాకు అనుభూతి కలిగింది. ముఖ్యంగా నిన్న జీసస్ శక్తిపీఠం దగ్గర చేసినప్పుడు చాలా అనుభూతి కలిగింది. ఆ యొక్క అంటే 2 hours అయినా కూడా నేను ఆ ధ్యానంలో నుండి బయటికి రాలేకపోయినాను. అంటే ఆటోమేటికల్లీ మనం అక్కడ కూర్చుంటేనే మనము మన విశ్వానికి కనెక్ట్ అవుతున్నాము. కాబట్టి నేను అన్ని శక్తిపీఠాల దగ్గర కూర్చున్న అవతార్ బాబాజీ దగ్గర కూర్చోవడం జరిగింది. ఆడ కూర్చున్నట్లయితే ఎక్కడో మనము కొండల్లో సెలయేరులో కూర్చున్నటువంటి ఒక అనుభూతి కలుగుతున్నది. ఎందుకంటే ఆ నీటి ప్రవాహంతో మనం ఎక్కడో కొండల్లో కోనల్లో ఆ సెలయేరు దగ్గర కూర్చున్నటువంటి ఒక అనుభూతి కలిగింది. అట్లానే గురునానక్ దగ్గర కూర్చున్నాం. ఆడ అద్భుతమైన శక్తి ఉన్నది. ఈ 108 పిరమిడ్స్, 108 పిరమిడ్స్, ఇందులో కూడా చాలా ఎనర్జీ ఉన్నది. తర్వాత ధ్యాన గంగా ఒక్కటేంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క శక్తిపీఠం దగ్గర అనంతమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని ఎవరు ఎంతది కావాలంటే అంత తీసుకోవచ్చు. ఈ సృష్టిలో శక్తి అనేది, విశ్వశక్తి అనేది అనంతము. ఆ అనంతమైన విశ్వశక్తిలో మనము ఎంతైనా తీసుకోవచ్చు. ఆ విశ్వశక్తిని మనం తీసుకోవాలి, మనం ఎనర్జీ పొందాలంటే ఖచ్చితంగా కాస్మిక్ వాళ్ళకి వచ్చినట్లయితే ఆ అనుభూతి ఖచ్చితంగా పొందుతారు. నేను అనుభవించిన, మీరు కూడా అనుభవిస్తారు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడభానలమెంతో, అంటే సముద్ర గర్భం కింద ఉన్నటువంటి యొక్క సంపదను మనం లెక్కించడం ఎంత కష్టమో, ఈ యొక్క కాస్మిక్ వారిలో ఉన్నటువంటి యొక్క విశ్వశక్తిని, ఈ యొక్క ఎనర్జీని మనము కొలవడం చేయడం అనేది అంత అసాధ్యము. కాబట్టి మనం మహాసముద్రంతో ఈ యొక్క కాశ్మీర్ వాళ్ళని మనం పోల్చవచ్చు. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ధ్యానానికి రండి. ధ్యానంతోనే జ్ఞానం మనం ఎంత చేస్తే అంత మనకు జ్ఞానం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కాశ్మీర్ వాళ్ళకి వచ్చి ఈ యొక్క అనుభూతిని పెంచుకోండి, మంచి ధ్యానులు కాండి.